అబ్బబ్బబ్బబ్బా పనిలో ఉన్నాను పోరా. తర్వాత రానా? వెళ్ళి ఆ చెత్తకుండి దగ్గర కూర్చో. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. వెళ్ళు. ఇంకో వేంజరా అలాగే వస్తానే. కొత్త పిచ్చిగాడు పొద్దెరగడని నీదొక పిచ్చి. చెప్పు. బాగా సంతోషంగా గడిపినట్టున్నావు. సంతోషంగానా? నవ్వులు వినపడ్డాయా? ఆ పెద్దరెడ్డిని ఎందుకు రాణిస్తావు? నా గిరాకీకి నీ పర్మిషన్ అక్కర్లేదు. వాడు మంచోడు కాదు. చెడ్డోడు అప్పడం కావాలంటే అమ్మవా నువ్వు? పాపం పెద్దిరెడ్డి పెళ్ళం మగాళ్ళ చూడదు, నేను చూస్తాను. అది నా వృత్తి. ఒప్పుకున్నాక చేయాలి కదా. అందుకని అసలు ఏం బతుకని ఇప్పుడు అనిపించదా నీకు? నేనందరూ నీచంగా మాట్లాడుతుంటే నాకు. ఎవర్రా నన్ను నీచంగా మాట్లాడే పతిత్తులు? ఇళ్లల్లో అవసరాలు తీరిపోయేవాళ్ళ? నేనెవరి కొంపకైనా వెళ్ళి కూరుస్తున్నానా? చూడు, ఈ ఊళ్ళో మానభంగాలు జరగడం లేదన్నా. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మగాళ్లుగా చలామణి అవుతున్నా నేను ఓ కారణం. నువ్వు కూర్చున్నావు చూడు చెత్తకుండి పక్కన, అదందరికీ కావాలి. ఆడ చెత్త పారేసుకోవడానికి. కానీ అదంటే అసహ్యం. నేను అంతే. ఒక అందమైన చెత్తకుండీని. రే, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ జాకెట్లో చెయ్యట్టి నలిపేస్తారు. నువ్వు చూడ్డానికి వెర్రి బాగులోడ్లా ఉంటావు. ఒంటి మీద చెయ్యి వేయకుండానే గుండెలు పిండేస్తావు. ఓరా పో, నా మనసేం బాగాలేదు.